నమస్తే ఫ్రెండ్స్. ఖతార్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఖతార్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన 6 విమానాలు ఆదివారం ఉదయం సురక్షితంగా దోహాలో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాలు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో విజయవంతంగా దోహా చేరుకున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ విమానాలు లండన్, ప్యారిస్, మాడ్రిడ్, బ్యాంకాక్ నగరాల నుంచి బయలుదేరి ఖతార్‌లోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఖతార్ ఎయిర్‌స్పేస్‌ని ఖతార్ సివిల్ ఏవియేషన్ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ రోజు ఉదయం నుండి అంటే మార్చి 8 ఉదయం 9 గంటల నుంచి ఖతార్ ఎయిర్‌స్పేస్‌ని తాత్కాలికంగా ఓపెన్ చేసి ఎమర్జెన్సీ సేవలైతే ఖతార్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. ఎవరైతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉన్నారో వాళ్ళను తిరిగి తమ సొంత దేశాలకు చేర్చడానికి ఖతార్ ఎయిర్‌లైన్స్ అయితే ఈ ఎమర్జెన్సీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ తో కాంటాక్ట్ లో ఉండి ఫ్లైట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఎయిర్‌పోర్ట్ కు రావాలని, అంతకుముందే ఎయిర్‌పోర్ట్ కు రాకూడదని అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే త్వరలోనే పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభించడానికి ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే చర్యలైతే తీసుకుంటుంది. పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభమవుతూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.